ముఖ్యంగా మనకి ఏంటంటే సస్యరక్షణ చర్యలు ఎప్పుడు చేపట్టాలంటే మన ఒక చదరపు మీటర్కి ఒక గుడ్ల సముదాయం కనిపించినప్పుడు కానీ, లేకపోతే మనకి ఫిరమోన్ ట్రాప్స్లో మనము వీటిని ఉధృతిని గమనించడం కోసం మనకి ఎకరానికి ఒక 3 చొప్పున మనము ఫిరమోన్ ట్రాప్స్ని పెట్టుకొని వాటిలో కనుక మనకు ఒక వారం లోపల ఒక వారంలో మనకి 25 కన్నా ఎక్కువ మొగరెక్క పురుగులు ఉన్నప్పుడు కనుక మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలండి, ముఖ్యంగా ఈ కాండదొంచ పురుగుకి. సో ఈ దుబ్బుకట్ట దశలో మనకి ముఖ్యంగా ఏంటంటే సస్యరక్షణ చర్యలు మనము వివిధ రకాలుగా చేయవచ్చు. ఒకటి ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఈ ఒక ఎకరానికి 8 చొప్పున మనము ఈ ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకొని వాటిని అంటే ప్రతి 500 చదరపు మీటర్లకి 1 చొప్పున పెట్టుకొని మనము ఈ మగ పురుగుల యొక్క సంతతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ ఏంటంటే మనకి ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఉన్నటువంటి కార్డుల్ని మనము ఎకరానికి 4 చొప్పున అంటే నాటు పెట్టిన 25 రోజుల తర్వాత ఒక ఎకరానికి 4 చొప్పున 10 రోజుల వ్యవధిలో మనము 5 సార్లు అంటే మొత్తం ఒక 20 ఒక పంటకాలం మొత్తంలో ఒక 20 ట్రైకోగ్రామా పరాన్నజీవుల కార్డులను కనుక మనము మన పొలంలో మనం విడుదల చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఈ దుబ్బుకట్ట దశలో ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండి మనకి దుబ్బులు చనిపెట్టేట్టుగా మనకి అనిపించినట్లయితే మాత్రం మనము ముఖ్యంగా 2 రకాలు అంటే పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు, లేదంటే మనము గుళికల రూపంలో మనము గ్రాన్యూల్స్ కూడా వేసుకోవచ్చు అండి. మనము గ్రాన్యూల్స్ విషయానికి వచ్చినట్లయితే కార్బోఫిరాన్ 3G గుళికల్ని ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున మనము చల్లుకోవాలి. లేదంటే మనకి ఈ కాట్రాఫ్ హైడ్రాక్లోరైడ్ అనే గుళికల్ని కూడా మన 4G గుళికల్ని కూడా మనము 4 కిలోలు ఎకరానికి 8 కిలోల చొప్పున కెల్డాన్ గుళికలు అంటాం మనం వాటిని, కాట్రాఫ్ హైడ్రాక్లోరైడ్ గుళికలు ఒక ఎకరానికి 8 కిలోల చొప్పున మనము చల్లుకున్నట్లయితే సరిపోతుంది. ఒకలా మనకి ఈ పూత సమయంలో ఈ మన యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం గమనించినట్లయితే కాట్రాఫ్ హైడ్రాక్లోరైడ్ అనే పొడి మందుని మనము ఒక ఎకరానికి 400 గ్రాములు, అదేవిధంగా ఈ మన కులాంట్ర నిలుపురాలు అంటాము, ఈ మందుని మనము ఒక ఎకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కాండదొంచ పురుగు యొక్క ఉధృతిని మనము కొంచెం వరకు కంట్రోల్ చేసుకోవచ్చండి.